ఇదేమో సూర్యముఖి పచ్చిమిర్చి, ఇది సేమ పచ్చిమిర్చి. కిలోమీటర్స్ మిగతావన్నీ మామూలే. ఫ్లవర్ ఏదో అంటారు, ప్లంబ్యాగో అంటారండి దీన్ని. ఈ పేర్లు కూడా మర్చిపోతుంటాం అండి అన్నీ. అదే అండి, ఇవి సరే, ఇవన్నీ మీకు మామూలే అండి. ఇది మీకు నైట్ క్వీన్ వైట్ చూసుంటారు. ఇది నైట్ క్వీన్ నైట్ వస్తుంది. ఇది ఎల్లో నైట్. విన్నానండి, చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇది కూడా వాసన వస్తుందండి బాగా. అక్కడ ములక్కాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్పేయండి సార్ మాకు. చూస్తారు మా ఆడియన్స్. మామూలుగా ఒక 12 ఇంచెస్ పాట్ అంటారా, 14 ఇంచెస్ పాట్ అనుకోవచ్చేమో. 14 ఇంచెస్ పాట్లో వేసిన ములగ చెట్టు అండి. ఎన్ని కాయలు కాసిందో. స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇది PKM 1 వెరైటీ మనగ అంటారండి. ఇది మీరు విత్తనం వేసిన 7 నెలల కల్లా మీకు క్రాప్ వచ్చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎనీ సైజ్ ఆఫ్ కంటైనర్లో వేసుకోవచ్చు. మీరు పెద్ద కంటైనర్లో వేసుకోవచ్చు, మీరు మీడియం కంటైనర్లో వేసుకోవచ్చు. కంటైనర్ బట్టి క్రాప్ వస్తుంది. నేలలో కూడా వేసుకోవచ్చు అండి. 2-3 రాలిపోయాయి, 10 వచ్చాయి. నేల కూడా వేసుకోవచ్చు అండి. నేలలో వేస్తే మీకు ఇంకా చాలా బంపర్గా వస్తాయి. అన్నిటికన్నా స్పెషాలిటీ ఏంటంటే ఇది పెస్ట్ రెసిస్టెంట్, అంటే దీనికి పురుగు పట్టది. అందుకని చాలా డిమాండ్గా ఉంది. ఆ మొక్క కూడా ఇదే వెరైటీ అంటారా? ఇది అన్నీ ఒకటే అండి. ఓకే ఓకే. ఇదేంటో ఒకసారి చెప్పండి వెరైటీ పేరు. PKM 1. ఓకే, ఎందుకంటే చాలా మంది మొలగ మొక్క వేసుకోవాలంటే గొంగళి పురుగుల ఇబ్బంది గురించే భయపడతారండి. అటువంటిది చాలా కొన్ని వందల మందికి విత్తనాలు ఇచ్చాను, ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు పురుగు వచ్చిందని చెప్పలేదు. ఇది పెస్ట్ రెసిస్టెంట్ అని చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకొక మీకు టమోటా చూపెడతాను, అది మీకు ఇంకా ఫుల్గా సీతాఫల్ టమోటా. ఇది ఎలా ఉందంటే అండి, మనకి డ్రై ఫ్రూట్ ఉంటుంది చూసారా, వాళ్ళు ఎక్కడ వినలేదు కూడానండి. ఇవన్నీ ఒకటే పండులో రకరకాల పళ్ళు మిక్స్ అయినాయి అంటారా, లేకపోతే సీతాఫల్ టమోటా అంటే చూడడానికి సీతాఫలంగా ఉంటుంది. అవునవును, అది పండు. చాలా బాగుంది సార్. అప్పారావు గారు స్మాల్ గార్డెన్ అంటూ మనకి చాలా రకాలు చూపించారు. చాలా కొత్త కొత్త రకాల వెరైటీలు కూడా ఆయన గార్డెన్లో చూసాం కదండి. చాలా బాగుందండి అప్పారావు గారు. చాలా ధన్యవాదాలు. సర్వేజన సుఖనోభవంతు.